అయితే వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. రోజా తీరును సమర్థిస్తున్న వైసీపీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. తప్పు చేసిన వాళ్లే స్పీకర్పై అవిశ్వాసం పెట్టాలనుకోవటం దారుణమన్నారు. సభ నేను ఒకటే కోరుతున్నాను, సభ నడిచే విధానం అపోజిషన్ హ్యాస్ టు గెట్, వాళ్ళకి రోల్ ఉంది ప్రజాస్వామ్యంలో. అపోజిషన్ హ్యాస్ ఎ వెరీ క్రిటికల్ రోల్. జరుగుతుందా అని ఎత్తి చూపుతాను. అంతేగాని సభ మేము చెప్పినట్టే నడవాలి, నేను మాట్లాడితేనే అందరూ వెనక్కి వస్తారు. లేకపోతే ఇట్ హ్యాపెండ్ ఒకసారి కాదు, ఈ 5 రోజుల్లో 40 సార్లు 30 సార్లు జరిగింది. ఆయన ముందు వచ్చి సభలో అందరూ గొడవ చేస్తాం, ఆయనకి అవకాశం ఇస్తే అందరూ వెళ్ళిపోవటం, లేకపోతే అందరూ వస్తాం. అసలు సభను నడవనివ్వము అనే మాట తప్పు. సభను నడవనివ్వడం నువ్వేంటి? ఈ సభని ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు సభ నడవాలి. నువ్వు చెప్పుకుంది నువ్వు డిమాండ్ చేయి, అంతేగాని సభనే వడకుండా దానికి స్పీకర్ గారి మీద పెట్టి నేననేది సస్పెన్షను 6 నెలలు చేశారా, సెషన్ చేశారా, 1 year చేశారా అంటలా. ఆమె చేసింది ఎంతవరకు బాగుంది. మనకి ఆ హుందాతనం ఉందా? ఒకసారి ఎవరినైనా గుండె మీద చేసుకోమని ఆమె బిహేవియర్ సభకి గౌరవం తెచ్చేట్టు కానీ, ఒక మహిళా లోకానికి గౌరవం తెచ్చేట్టు కానీ, వ్యక్తిగతంగానే ఆమె గుండె మీద చేసి నేను హుందాగా బిహేవ్ చేశానని అనుకోవచ్చా? దానిలో నాయకుడిని మెప్పిస్తానికి చేయొచ్చు, ఇంకో రకంగా చేయొచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అక్కసు. లేకపోతే అందరూ విన్నారండి ఆ అనిత మీద, ఒక మహిళా శాసనసభ్యురాల మీద ఆమె మాట్లాడిన మాట. జస్ట్ నేను అవి రిపీట్ కూడా చేస్తాను, నాకే సభ్యతకి అడ్డొస్తుంది. బట్ డెఫినెట్గా అది ఎంత చేశారు ఏంటి అని అంటలా. అసలు అది ఎందుకు చేయాలి అంటే మనం చేయాలి కానీ అన్నాళ్ళు చేయాలి అంటే తప్పు చేసింది కానీ అన్నారు. డెఫినెట్గా ఆమె చేసింది రిగ్రెట్ చేసి ఇంకే సభలో ఎప్పుడు చేయనున్నప్పుడు అందరం అప్పీల్ చేస్తాం, కాదండి తగ్గించమని అడుగుతాం. కానీ నేను చేసింది కరెక్టు, నన్ను ఎందుకు చేస్తారు అని రాజకీయ కోణాలతో కానీ తప్పుగా ఒప్పుకుంటే తప్పకుండా మేము కూడా అడుగుతాం.